Click subscribe button for more latest videos and updates and press the bell icon to get notifications. ఈ వీడియోలో మనం ఎంతో టేస్టీ అండ్ సింపుల్ కలేకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ కాయల్ని చాలా మంది రకరకాలుగా అంటారు. కొంతమంది కలేకాయలని, మరికొందరు వాక్కలేకాయలని, ఇంకొంతమంది కలింగకాయలని కూడా అంటుంటారు. ఇది చాలా మంచి హెల్దీ రెసిపీ. ఎందుకంటే ఈ కాయలలో మన ఆరోగ్యానికి ఎంతో అవసరమైన విటమిన్ సి, కాల్షియం, రిచ్ ఐరన్ తో పాటు విటమిన్ ఏ కూడా లభిస్తుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఈ పచ్చడిని ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు కలేకాయలను వాటర్లో కడిగి వాటిని సగానికి కట్ చేసి వాటిలో ఉండే గింజలను ఇలా తీసివేయాలి. తర్వాత ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కాగాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొద్దిగా మెంతులు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి 10 నుండి 15 వరకు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇంతకంటే ఎక్కువ వేయించుకుంటే పచ్చడి టేస్ట్ మారిపోతుంది. ఇదే కడాయిలో ఆయిల్ వేసుకుని కొంచెం కాగాక ముందుగా మనం కట్ చేసుకున్న కలేకాయల ముక్కలను కూడా ఇలా మెత్తగా వచ్చే వరకు వాడ్చి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని మిక్సీలో వేసి తగినంత ఉప్పు, చింతపండు వేసి పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్లోనే కలేకాయల ముక్కలను కూడా వేసి మిక్సీ పట్టాలి. ఇందులో చిన్న ఆనియన్ పీసెస్ వేసి మరలా గ్రైండ్ చేయాలి. తర్వాత తాలింపు కోసం కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కాగాక తాలింపు గింజలను వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక చిటికెడు ఇంగువ, కరివేపాకు వేసి పచ్చడిలో వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ కలేకాయ పచ్చడి రెడీ ఫ్రెండ్స్. ఈ కాయలు మీకు ఎక్కడైనా దొరికితే ఈ పచ్చడిని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి.